తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా. హరీష్ రావు మాట్లాడుతుండగా సభలో గందరగోళం మధ్య వాయిదా పడిన సభ. తెలంగాణ అసెంబ్లీలో మాటల తూటాలు, పాలక ప్రతిపక్షాల మధ్య రసవత్తర చర్చలు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం, ప్రజా తీర్పును గౌరవించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చారన్న రేవంత్. ఢిల్లీలో మేనేజ్ చేసి రేవంత్ పదవులు తెచ్చుకున్నారన్న కేటీఆర్. గత రికార్డులు బయటికి తీయండి, పోతిరెడ్డిపాడుపై వాస్తవాలు తెలుస్తాయన్న హరీష్ రావు. మైనారిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరిస్తాం, పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను ప్రవేశపెట్టాలన్న అక్బరుద్దీన్ ఓవైసీ. కాళేశ్వరం మిషన్ భగీరథలపై విచారణ జరిపించాలి, గత ప్రభుత్వం మద్యం పాలసీపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు కేసీఆర్, సోనియా గాంధీ. మండలిలో గోరటి వెంకన్న కామెంట్స్. ₹56,000 కోట్ల అప్పుల్లో పౌర సరఫరాల శాఖ. గత ప్రభుత్వం 3,000 కోట్ల వడ్డీ భారం మోపిందన్న ఉత్తమ్. బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లను సీజ్ చేయండి, బండి సంజయ్ హాట్ కామెంట్స్. ప్రజాభవన్లో కాంగ్రెస్ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విందు. హాజరైన సీఎం రేవంత్, ఎంపీ జయరాం రమేష్, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు. చంద్రబాబు, లోకేష్లు సింగిల్ గా పోటీ చేయగలరా? 2024 ఎన్నికల తర్వాత టీడీపీ భూస్థాపితమన్న అంబటి. ప్రత్యేక ప్యాకేజీ అంటూ రాష్ట్రాన్ని తగలేశారు, చంద్రబాబుపై మంత్రి కారుమూరి ఫైర్. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు జనసేన చెప్పిందా? పొత్తులపై హైకమాండ్దే తుది నిర్ణయమన్న పురంధేశ్వరి. డిమాండ్ల అమలుకు సానుకూల స్పందన. ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్య విద్యార్థుల ఆందోళన విరమణ. చిత్తూరు జిల్లా గేరిగేచినేపల్లిలో ఏనుగు సంచారం, రైతులు అప్రమత్తంగా ఉండాలన్న అటవీ శాఖ అధికారులు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో భారీగా గంజాయి పట్టివేత. 42 కిలోల గంజాయి సీజ్, 3 అరెస్ట్, నిందితుల్లో 2 మహిళలు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు, మావోయిస్టు సామాగ్రి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఢిల్లీలో ఒమన్ సుల్తాన్తో ప్రధాని మోడీ భేటీ. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులపై చర్చ. పార్లమెంట్లో భద్రత వైఫల్యానికి నిరుద్యోగమే కారణం, దేశంలోని యువతకు ఉపాధి లభించడం లేదన్న రాహుల్. పార్లమెంట్ ఘటనలో మరో ట్విస్ట్, తమకు తాము నిప్పంటించుకోవాలనుకున్న దుండగులు. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం, అయోధ్యకు 1000 రైళ్లు. పొరపాటున బందీలపై కాల్పులు, ఇది అంతులేని విషాదమన్న నెతన్యాహు. టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై భారత మహిళల జట్టు విజయం, 347 పరుగుల భారీ తేడాతో గెలుపు.